మూవీలో సత్య కామెడీ బ్రహ్మి సాంగ్. మూవీలో మెయిన్ ప్లస్ అంటే ఈ రెండే. హై గాయ్స్, ప్రియదర్శి మరియు నిహారిక కాంబినేషన్ లో వచ్చిన మిత్రమండల మూవీ ఇప్పుడు చూసుకోవడం జరిగింది. మూవీ ఎలా ఉందంటే, మూవీ ఫుల్ రివ్యూ గురించి మాట్లాడుకుందాం. దానికన్నా ముందు రీసెంట్ గా ప్రియదర్శి మిత్రమండలి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో నాని డైలాగ్ ని రీక్రియేట్ చేశాడు. అంటే ఈ మూవీ నచ్చకపోతే నెక్స్ట్ నాలుగు నుంచి రాబోతున్న మూవీని ఎవరు చూడకూడదు అని చెప్పేసి చాలా కాన్ఫిడెంట్ గా చెప్పాడు. ఓకే, నాని అంటే 2 మూవీస్ తనే ప్రొడ్యూసర్ కాబట్టి చెప్పాడు అంత కాన్ఫిడెంట్ గా. కానీ ప్రియదర్శి చేయబోయే మూవీకి ప్రియదర్శి ప్రొడ్యూస్ చేయడు కదా. నీకేంటి భయ, నువ్వు బాగానే చెప్తావు, పొరపాటు మన మిస్టేక్ అయిందనుకో లాస్ అయ్యేది నువ్వు కాదు, ప్రొడ్యూసర్. అందుకే కొంచెం చూసుకొని చెప్తే బెటర్. సరే, టాపిక్ ను వదిలేసి మన సినిమా స్టోరీ విషయానికి వస్తే, ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ కి హీరోయిన్ వాళ్ళ ఫాదర్ ఒప్పుకోడు. దాని తర్వాత హీరోయిన్ ఇంట్లో నుంచి పారిపోయి వస్తుంది. అలా ఇంట్లో నుంచి పారిపోయి వచ్చిన హీరోయిన్ కి వాళ్ళ ఫ్రెండ్స్ హెల్ప్ చేశారు. హీరోయిన్ కి హెల్ప్ చేసిన తర్వాత వాళ్ళ ఫ్రెండ్స్ పడ్డ కష్టాలు ఏంటో మన సినిమాలో చూడాలి. మూవీలో ప్రియదర్శి యాక్టింగ్ అయితే పర్లేదు భయ, చాలా బాగుంది. కానీ కొన్ని చోట్ల మాత్రం తన కామెడీతో అలరించాడు. కానీ మిగతా చోట్ల అయితే తన కామెడీ అయితే వర్కౌట్ కాలేదు. ఈ మూవీ డైరెక్టర్ ఈ మూవీ మొత్తాన్ని టోటల్ గా కామెడీ వేలో తీసుకెళ్దామని చెప్పేసి బాగా ట్రై చేశాడు. కానీ అంత వర్కౌట్ కాలేదు అక్కడ. అండ్ దాంతో పాటు ప్రియదర్శి తనతో పాటు చేసిన యాక్టర్స్ కామెడీ కేవలం కొన్ని చోట్ల మాత్రం వర్కౌట్ అయింది, అన్ని చోట్ల వర్కౌట్ కాలేదు. అండ్ కొన్ని సీన్స్ లలో మనల్ని బలవంతంగా నవ్వించడానికి ట్రై చేశారు, కానీ అంత వర్కౌట్ కాలేదు. దాంట్లో మనకు బాగా రిలీఫ్ ఇచ్చేది మాత్రం సత్య కామెడీ. తన కామెడీ వచ్చినప్పుడల్లా మనం బాగా నవ్వుకుంటాం, బాగా ఎంజాయ్ చేస్తాం. తను ఉన్నంత సేపు మనకు మూవీలో ఎక్కడ బోరింగ్ అనిపించదు. ఆ ఫ్లో లో వెళ్ళిపోతాం మనం అంతే. అండ్ మూవీలో ఒక సాంగ్ ఉంటుంది, ఆ సాంగ్ లో బ్రహ్మానందన్ కనిపిస్తాడు. మూవీలో సత్య కామెడీ బ్రహ్మి సాంగ్. మూవీలో మెయిన్ ప్లస్ అంటే ఈ రెండే. దాని తర్వాత మూవీలో చెప్పుకోవడానికి పెద్ద ఏం లేవు. డైరెక్టర్ మూవీని ఏదో కొత్తగా తీసుకెళ్దామని చెప్పేసి బాగా ట్రై చేశాడు, కానీ ఇక్కడ వర్కౌట్ కాలేదు. అండ్ మూవీలో బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా అంత బాగాలేదు. ఇంకా సాంగ్స్ కూడా చెప్పుకోవడానికి పెద్ద ఏం లేవు. అండ్ దాంతో పాటు మూవీలో చాలా చోట్ల కొన్ని సీన్స్ మనకు బోరింగ్ తెప్పిస్తాయి. దానివల్ల మనం బాగా డిసప్పాయింట్ అవుతాం. మూవీ అయితే యావరేజ్ బయర్, నేను చూడమని అయితే రికమెండ్ చేయను. లేదు మేము ప్రియదర్శి కోసం ఒకసారి చూస్తామంటే చూసేయండి, దాని లేదు. మూవీకి నా రేటింగ్ వచ్చేసి 2. ఒకవేళ మీరు కూడా ఈ మూవీ చూస్తే మీకు ఎలా అనిపిస్తుందో కామెంట్ చేసేయండి.